ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా స్పందిస్తారు ఏంటి? అది ఈరోజు చాలా తప్పుడు విధానం అండి. పీపీపీ అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడింది ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్ముతోటి పన్నులతోటి నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదండి. ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు పొందారు. అయినా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారనే అనుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే అండి, మన దగ్గర వచ్చిన పన్నులతోటి మన దగ్గర ఉన్న డబ్బుతోటి దాన్ని సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అడ్మినిస్ట్రేషన్ అంటారు. అప్పులు చేసి ప్రజల ప్రైవేటీకరణ చేసిన దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారండి. ఈరోజు మొంతా తుఫాన్ వచ్చింది, దానికి ఆయన రెస్పాండ్ అయిన విధానం బాగుంది, దానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని చోట్ల కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందండి. కానీ ఆయన అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఈరోజు అప్పులు చేసి 6,000 కోట్ల రూపాయలు ఈ కాలేజీలకు ఇవ్వకపోవటం చాలా దారుణం. ఎందుకంటే అండి 17 కాలేజీలు వచ్చినాయి అంటే పేద పడుగు వర్గాలకి అందరికీ, అన్ని కులాలకి, బ్రాహ్మణులు అవనివ్వండి, కమ్మాస్ అవనివ్వండి, ఏ కులమైనా కానీ చితికిపోయిన వాళ్ళకి ఈ వైద్య విద్య అనేది చాలా దూరం అవటం అనేది బాధాకరం. వీళ్ళు చేస్తున్నది ప్రైవేటు పరం స్లోగా చేయటానికి ఒక ఎత్తుగడగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారిని ఈ విషయంలో మాత్రం తీవ్రంగా గర్హిస్తున్నామండి. ఆయన అడ్మినిస్ట్రేటర్ అయితే ప్రజల సొమ్ముతోటే ప్రజల పన్నులతోటే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అప్పులు అనేవి చేయకూడదు. అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు అప్పులు అయిపోయినాయి అని అన్నారు. అప్పులు అయిపోయినని తెలిసిన తర్వాత కూడా ఆయన పథకాలు ఇచ్చారు, వ్యవహారాలు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తెలిసినా కూడా ప్రభుత్వాన్ని మేనేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇట్లాంటి అన్నెసరీ ప్రామిస్లు చేయటం అనేది రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదండి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన హామీలు కానీ ఇప్పుడు దాకా నెరవేర్చిన పరిస్థితి. అట్లాగే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు, అప్పుడు చేయలేకపోయాడు. ఇప్పటికీ కూడా అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈయన అడ్మినిస్ట్రేషన్లో 100% ఫెయిల్ అయ్యాడని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా నమ్ముతుందండి.